వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎప్పటిలాగానే ఇవాళ కూడా 2 డిఫరెంట్ రెసిపీస్తో హెల్దీగా టేస్టీగా రెడీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా చాలామంది మిల్లెట్స్ అని ఈ కొర్రలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు కదా, అంటే పాతకాలం ఓల్డ్ వర్షన్ వచ్చేసింది. సో ఎంతవరకు తీసుకోవచ్చు? వేడి చేస్తాయా లేకపోతే ఎవ్రీడే మనం తీసుకోవచ్చా? సో ఎవ్రీడే కూడా మనం మిల్లెట్స్ తీసుకోవచ్చు, బట్ ఎవ్రీ మీల్లో మిల్లెట్స్ యాడ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే అందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అది మనకు తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. సో ఎవ్రీ మీల్లో కూడా మనం మిల్లెట్స్ తీసుకుంటే ఏంటంటే ఇట్స్ లీడ్ టు డయోరియా. అది వన్స్ ఇన్ ఏ తీసుకోవచ్చు. యా అవును, ఏదైనా ఒక మీల్లో తీసుకోవచ్చు, లేదంటే ఎనీ బీవరేజ్ లాగా లైక్ ఇప్పుడు తీసుకున్నారు కదా జొన్న సంగటి అని, రాగి సంగటి అని, అలా కూడా ఏదైనా ఫామ్లో తీసుకోవచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్. మరి ఇవాళ మా కోసం ఏ కైండ్ ఆఫ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేస్తున్నాం? సో ఇవాళ రెసిపీ వచ్చేసి తవా ఎగ్ ఫ్రై. వావ్, సో ఎగ్ ఫ్రై అంటేనే అందరి ఫేవరెట్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా ఎగ్ ఫ్రై అందరికీ తెలిసిందే. సో మనం కొత్తగా చేస్తాం కూడా తవా ఎగ్ ఫ్రైని యాడ్ చేసావు, కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది ప్రాసెస్ అదంతా అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం. సో చూసిన తర్వాత ప్రాసెస్ అంతా అయిపోయాక మీరే చెప్తారు, కొంచెం డిఫరెంట్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడైతే స్టీమ్ ఆన్ చేస్తాను. సో ముందుగా కొంచెం ఆయిల్తో గ్రీస్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రతి దాంట్లో కూడా ఎగ్ బీట్ చేద్దాం. సో మనం దీన్ని స్టీమ్లోనే చేస్తున్నాం. అవును. సో ఇదైతే స్టీమ్ అవుతూ ఉంటుందా? ఎస్. ఈలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో కొంచెం ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత వెల్లుల్లి, ఓకే, అలాగే అల్లం కూడా, ఇది మిక్సీ పట్టేద్దాం. ఇది మనం ఇప్పుడు ఇంకో బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకొక స్పూన్ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, కొంచెం సాల్ట్, ఇందులో కొంచెం ధనియా పౌడర్ కూడా, కొంచెం కారం, కొంచెం జీరా పౌడర్. సో ఇది జస్ట్ మసాలా టైప్లో మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో అది స్టీమ్ అయ్యాక వాటికి దీని కోటింగ్ పెట్టేసి తవాలో ఫ్రై చేయాలి. ఓకే పల్లవి, సో చక్కగా స్టీమ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం ఒక్కొక్క దాన్ని కోటింగ్ చేసేసి తర్వాత తవాలో ఫ్రై చేయాలి. పర్ఫెక్ట్. ఫస్ట్ కట్ చేద్దాం. సో మనం అందులోనే వేసేసుకోవచ్చు కదా? ఎస్.
ఓకే, సో జస్ట్ ప్యాన్ కూడా మార్చేద్దాము. సో అందులో కూడా కొంచెం ఆయిల్ వేసేయండి. సో ఇది మనం వేసిన తర్వాత కూడా మనం చక్కగా కలుపుకోవచ్చు అనమాట. ఎగ్ ఇడ్లీ లాగా ఉన్నాయన్నమాట. అండ్ నిజంగానే చాలా డిఫరెంట్ రెసిపీ, ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు యాక్చువల్లీ. జస్ట్ ఆ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని స్టీమ్ చేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, సో రెండు వైపులా కాల్చుకుందాం. అండ్ ఇలాంటి డిష్ని ఎప్పుడైనా మనము ఎప్పుడు ట్రై చేయొచ్చు, అంటే ఏ టైంలో ఎక్కువగా తీసుకోవచ్చు? సో ఇందులో మనం మసాలాస్ కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్ టైం లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో జస్ట్ తిప్పుదాము. ఓకే, చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఎగ్ అనేది మనం ఎవ్రీడే తీసుకోవచ్చు అంటారు. సో ఎవ్రీడే తీసుకోవచ్చు, తీసుకుంటే ఎన్ని ఎగ్స్ తీసుకోవాలి? సో నార్మల్ పర్సన్ అయితే ఎవ్రీడే ఎగ్ వైట్స్ వచ్చేసి 2 తీసుకోవచ్చు, హోల్ ఎగ్ వచ్చేసి 1 తీసుకోవచ్చు. బట్ ఎవరికైతే డిస్లిపిడిమియా ఉంటుందో వాళ్ళు అంటే కంప్లీట్గా ఫ్యాట్ని కొంచెం ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయమని డాక్టర్స్ కొందరికి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎల్లో లేకుండా ఓన్లీ ఎగ్ వైట్సే 2 తీసుకోవాలి. సో ఎగ్ అనగానే అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, సో బాయిల్డ్ ఎగ్ తీసుకోవాలా లేకపోతే ఆమ్లెట్ చేసుకుంటే బెటరా, ఫ్రై చేసుకుంటే బెటరా? సో ఈ మూడిట్లో ఏ ఫామ్ తీసుకుంటే మనకి ఎక్కువ న్యూట్రియంట్ వాల్యూస్, దాంట్లో ఉన్న పోషక విలువలు అన్నీ మనకు వస్తాయి? సో ఎగ్లో ఏంటంటే మనకు 6 grams ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో మనం బాయిల్ చేసి తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా 6 grams ఆఫ్ ప్రోటీన్ అలాగే వచ్చేస్తుంది. అదే దాన్ని మనం ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ చేస్తే ఏంటి అంటే ఆ ప్రోటీన్ వాల్యూ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే, సో కొంతమందికి మనం ప్రోటీన్స్ ఎక్కువగా ఇవ్వాలి, సో వాళ్ళకి ఎగ్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాము. సో వాళ్ళకి ఎవ్రీ టైం ఇలా కాకుండా అప్పుడప్పుడు ఆమ్లెట్ లాగా ఇవ్వచ్చు, బట్ ఎవ్రీడే ఆమ్లెట్ అంటే అది మంచిది కాదు. అండ్ దాంతోపాటు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఎల్లో తినొచ్చా తినకూడదు. సో ఎల్లోలో ఏంటి అంటే మనకు ఫోలేట్ అండ్ B12 ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే B12 డెఫిషియన్సీ కానీ ఫోలేట్కి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో ఫోలేట్ సప్లిమెంట్స్ యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళు హోల్ ఎగ్ తీసుకోవడం చాలా మంచిది. ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో అండ్ డిస్లిపిడిమియా ఎక్కువగా ఉన్నవాళ్ళు, హార్ట్కి సంబంధించిన ఇష్యూ ఎక్కువగా ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి కొంతమందికి, సో అలాంటి వాళ్ళు ఎగ్ని కొంచెం తక్కువ చేయాలి. సో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది ఎగ్ గురించి. సో మన ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో పర్ఫెక్ట్. కొత్తిమీరతో కొంచెం గార్నిష్ కూడా చేసేద్దాం. వావ్, ఓకే లాస్యా, తవా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్. తవా ఎగ్ ఫ్రై రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. తవా ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 4, ఉల్లిపాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 6, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం కొద్దిగా. తవ్వ ఎగ్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఇడ్లీ పాత్రలో నూనె రాసి కోడిగుడ్లని ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి మిక్సీ పట్టి పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఉడికించిన కోడిగుడ్లను వేసి బాగా కలిపి తర్వాత తవా తీసుకొని అందులో నూనె వేసి వాటిని ఫ్రై చేయాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ తవా ఎగ్ ఫ్రై రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే,
చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట, రెస్టారెంట్ స్టైల్లో ఆ తవా కానీ మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసామో అది ఎక్సలెంట్గా ఉంది. అండ్ స్టీమ్డ్ ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంది. సో స్టీమ్ చేసింది ఒకటి అండ్ అలాగే మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసాం కదా ఆ పేస్ట్, సో దాని టేస్ట్ ఎక్కువగా తెలుస్తుంది, ఐ మీన్ దాని ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. సో స్పెషల్ అకేషన్స్లో ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినా కూడా ఇది ఒక డిఫరెంట్ డిష్గా అండ్ సైడ్ డిష్గా కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇదైతే పర్ఫెక్ట్ అండ్ ఎక్సలెంట్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సోరకాయ పన్నీర్ కట్లెట్. అది కూడా చాలా డిఫరెంట్ అనమాట. సొరకాయ అండ్ పన్నీర్ కాంబినేషన్ అనేది ఎలా ఉంటుందో చూడాలి. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కట్లెట్స్ చాలా ఈజీగా చేయొచ్చు, ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. బట్ కొంచెం ప్రీ ప్రిపరేషన్, మన ఇంగ్రీడియంట్స్ అన్ని సమకూర్చుకోవాలంటే. అవును. సో చక్కగా సొరకాయని నువ్వు చక్కగా తురిమేసావు అండ్ పన్నీర్ కూడా తురుము తీసుకొచ్చేసావు అనమాట. పర్ఫెక్ట్. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో సమ్మర్లో ముఖ్యంగా మనం వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్సే కాదు వెజిటేబుల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి కరెక్ట్. సోరకాయ మనకు మంచి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్, సో హైడ్రేటింగ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్ సోరకాయ వేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత పన్నీర్ తురుము. సో వాటర్ కానీ ఏది యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే సొరకాయని మంచిగా వాటర్ కంటెంట్ చేస్తుంది, కన్సిస్టెన్సీ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది అన్న. అవును. ఒక స్పూన్ శనగపిండి అనేది ఎందుకు బైండింగ్కి యూస్ చేయొచ్చా లేకపోతే టేస్ట్ కోసం? సో టేస్ట్ కోసం కూడా యూస్ చేస్తున్నాము అండ్ ఇది కూడా మనకు ఎక్స్ట్రా ప్రోటీన్ కంటెంట్ ఇస్తుంది, దాంతోపాటు మీరు అన్నట్టుగా బైండింగ్కి కూడా. ఓకే, పర్ఫెక్ట్. సో అదైతే మొత్తం మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో మనం దాని కన్సిస్టెన్సీని బట్టి మనం కలుపుకోవడము లేకపోతే ఇంకొంచెం మిక్స్ చేయాలి, అది చూద్దాం. పచ్చిమిర్చి, తర్వాత ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి. సో ఇంకా ఏంటంటే పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా పేస్ట్ ఫామ్లో కూడా యూస్ చేస్తారు. మనకు కట్లెట్స్ మరీ సాఫ్ట్గా స్మూత్గా రావాలి, ఏవి తగలకూడదు అనుకుంటే కొంతమంది, లేదా కొంతమంది క్రంచీగా ఉండాలి అంటే అలా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేస్తే ఏంటంటే అప్పుడప్పుడు అలా తగులుతూ ఉంటే కూడా చాలా మందికి ఇష్టంగా తింటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ముందుగా ధనియా పౌడర్, ఆ తర్వాత జీరా పౌడర్, తర్వాత సాల్ట్, ఇప్పుడు పెరుగు. సో ఇది జస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. సో కన్సిస్టెన్సీ కోసం ఇంకొంచెం శనగపిండి యాడ్ చేస్తున్నాను. సో యూజువల్గా కట్లెట్స్ కాబట్టి మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా యూస్ చేయొచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు. అవును. ఏంటంటే ఇప్పుడు మనం యాడ్ చేసింది పన్నీర్, మంచి ప్రోటీన్, అండ్ అలాగే శనగపిండి కూడా ప్రోటీనే మనకు. సో కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం ఇది మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. అండ్ సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సొరకాయ యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. ఓకే, సో మీరు స్టవ్ ఆన్ చేసి బటర్తో కొంచెం గ్రీస్ చేసేయండి. నాకు కూడా కొంచెం బెటర్. సో డిపెండ్స్, అంటే పిల్లలకైతే కొంచెం క్వాంటిటీ అనేది తక్కువగా చేసుకోవచ్చు అనమాట కట్లెట్స్. అవును. సో చాలా సాఫ్ట్ ఇన్ నేచర్లో వస్తుందేమో కన్సిస్టెన్సీ అనుకుంటున్నాను కదా. అవును. సో రెండు కూడా మనం చక్కగా గ్రేట్ చేసాం కాబట్టి. సో యూజువల్గా ఏంటంటే నాన్ వెజిటేరియన్స్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి అనుకుంటారు, బట్ యాక్చువల్గా వెజిటేరియన్స్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. అవును. సో జస్ట్ చూస్ చేసుకోవాలి వాళ్ళు ఈ కాంబినేషన్స్ అనేది అంతా. ఓకే, సో పన్నీర్ ఎలాగో మనకు చాలా త్వరగా కుక్ అయిపోతుంది, మనం అన్ని గ్రేటెడ్ ఫామ్లో యూస్ చేస్తాం కాబట్టి అంత టైం కూడా పట్టదు అనమాట. సో యూజువల్గా ఇది ఎక్కువ ఓవర్ ప్రోటీనిషియస్ అయిపోతుందేమో అని చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎందుకంటే శనగపిండి అండ్ మనం పన్నీర్ యూస్ చేస్తాం. సో అట్లా 2 క్వాంటిటీస్ ఏవైనా ప్రోటీన్ ఇంటేక్ ఉన్నవి తీసుకోవచ్చా లేదా?
సో మనం ఏంటి అంటే శనగపిండి వచ్చేసి చాలా మైల్డ్ ప్రోటీనే ఉంటుంది. అండ్ పన్నీర్లో కూడా నాన్ వెజ్తో కంపేర్ చేస్తే పన్నీర్లో తక్కువే ఉంటుంది కాబట్టి పర్వాలేదు తీసుకోవచ్చు. బట్ ఎవరికైతే ఇంకెక్కువ ప్రోటీన్ ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే శనగపిండి ప్లేస్లో కొంచెం బియ్యం పిండి యూస్ చేయొచ్చు బైండింగ్ కన్నా. సో బైండింగ్కి ఆ ప్రాసెస్లో కూడా యూస్ చేయొచ్చు. ఓకే పల్లవి, సో చక్కగా రోస్ట్ అయిపోయి ఇంకా సర్వ్ చేసేసుకున్నాము. ఇంకా మనం సర్వ్ చేసుకోవాలి. ఓకే లాస్యా, సొరకాయ పన్నీర్ కట్లెట్ రెడీ అయిపోయింది. ఎస్, టేస్టీ సొరకాయ పన్నీర్ కట్లెట్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సొరకాయ పన్నీర్ కట్లెట్ కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు. సొరకాయ పన్నీర్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో సొరకాయ తురుము, పన్నీర్ తురుము, శనగపిండి, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని ప్యాన్ లో ఉంచి వెన్నెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ పన్నీర్ కట్లెట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం. ఓకే, చాలా టేస్టీగా ఉంది. అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ పన్నీర్ అందరికీ ఇష్టం కాబట్టి పన్నీర్ అండ్ సొరకాయ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. పర్ఫెక్ట్ కాంబినేషన్ సొరకాయ అండ్ పన్నీర్. సో అందరూ తప్పకుండా ట్రై చేయాలి. సూపర్. అండ్ మనం మిక్స్ చేసినవన్నీ కూడా చక్కగా జెల్లప్ అయిపోయాయి. లైక్ సొరకాయ తీసుకోమంటే నార్మల్లీ ఎవరు తీసుకోరు, ఆ కర్రీ కానీ దాల్ కానీ. సో ఇలా మనం కట్లెట్ ఫామ్లో చేస్తే హ్యాపీగా తీసుకుంటారు. సూపర్. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, ఫస్ట్ రెసిపీ వచ్చేసి తవా ఎగ్ ఫ్రై. ఎగ్లో మనకు ముందుగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఎగ్ యోక్లో వచ్చేసి ఫోలేట్ ఇంకా వైటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. ఐరన్ అబ్జార్ప్షన్ కూడా చక్కగా ఉంటుంది. సో ఎగ్ ఎవ్రీడే తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, వైటమిన్ C కూడా పెరుగుతుంది, బాడీ మెటబాలిక్ రేట్ పెంచుతుంది. దాంతోపాటు ఎవరికైతే రీసెంట్గా సర్జరీస్ అవుతాయో ఆ స్టిచెస్ క్యూర్ అవ్వడానికి కూడా ఎగ్ ఎవ్రీడే తీసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సొరకాయ పన్నీర్ కట్లెట్. సొరకాయ వచ్చేసి మంచి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ కాబట్టి ఎవ్రీడే లేదంటే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బాడీని రీహైడ్రేట్ చేస్తుంది, బాడీలో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ అలాగే మంచి డయూరిటిక్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. లాక్టేషన్ మదర్స్లో మిల్క్ ప్రొడక్షన్లో చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుందో వాళ్ళు కూడా పన్నీర్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది తీసుకోవడం వల్ల బాడీకి కాల్షియం అబ్జార్ప్షన్ కూడా చక్కగా ఉంటుంది. ఓకే, సూపర్బ్ టేస్ట్ అండ్ సూపర్బ్ హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.